ఐసీఎంఆర్ వాళ్ళు 10th జూన్ టైమ్స్ ఆఫ్ ఇండియాలో ఒక పబ్లిష్ చేశారనమాట. ఎంత హెల్త్ ఎలా ఉంది ఇండియాలో, డిఫరెంట్ డిఫరెంట్ స్టేట్స్లో, సిటీస్లో వాళ్ళు ఒక 3 బ్లడ్ టెస్టులు చేసేసి ఎంతమంది 40 కోట్ల మంది ఒబేసు, తర్వాత 56 కోట్ల మందికి పొట్ట ఉందని, బీపీ 50 కోట్ల మందికి, 114 కోట్ల మందికి కొలెస్ట్రాల్ ఉందని, 21 కోట్ల మందికి ప్రీ డయాబెటీస్ అని, 16 కోట్ల డయాబెటీస్ అన్నారు. వీళ్ళందరూ డయాబెటీస్ వాళ్ళు, తర్వాత కొలెస్ట్రాల్ వాళ్ళు, బీపీ వాళ్ళు చేస్తే 140 కోట్ల మందికి, అంటే 140 కోట్ల ప్రిస్క్రిప్షన్స్ అనమాట, మందులు వేసుకునే బ్యాచ్ అనమాట. వీళ్ళు 3 టెస్టులు చేశారు, ఇంకా మిగతా చేయలేదు. ఏమేమి చేయలేదు, థైరాయిడ్, డి విటమిన్, B12, ఫాస్టింగ్ ఇన్సులిన్ ఇంపార్టెంట్ టెస్ట్ చేయలేదు. చాలా మందికి కాన్స్టిపేషన్, గట్ హెల్త్ బాగోదు అనమాట. మనకు కావాల్సినటువంటి 7 బ్లడ్ టెస్టుల్లో వాళ్ళు 3 చేశారు. ఫాస్టింగ్ ఇన్సులిన్, ఫాస్టింగ్ బ్లడ్ గ్లూకోజ్, HbA1c, థైరాయిడ్ ప్రొఫైల్, లిపిడ్ ప్రొఫైల్, డి విటమిన్, B12, ఈ 7 చాలా ఇంపార్టెంట్ టెస్ట్లు. ఆ తర్వాత ఏం చేశారు వీళ్ళు, ఐసీఎంఆర్ వాళ్ళు జస్ట్ రీసెంట్గా 2024 ఏప్రిల్ మేలోనో వాళ్ళు ఒక 145 పేజీలు రిలీజ్ చేశారు బుక్. 17 డైటరీ గైడ్ లైన్స్ మంచి అద్భుతంగా చేశారు. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ ఎక్స్పర్ట్ కమిటీని 17 డైటరీ గైడ్ లైన్స్ ఇచ్చారు అనమాట. చూద్దాం, స్టడీ చేద్దాం. అంటే ఇన్ని ప్రాబ్లమ్స్, లైఫ్ స్టైల్ డిజార్డర్స్కి ఈ 17 గైడ్ లైన్స్ ఫాలో అవటం వలన వాళ్ళకి ఏమైనా లాభం కలుగుతుంది లేదా అనేది మనం స్టడీ చేద్దాం. వెరైటీ ఆఫ్ ఫుడ్ తినమంటారు, బ్యాలెన్స్ డైట్ తినమంటున్నారు. ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు కానీ పాలిచ్చే తల్లి కూడా ఎక్స్ట్రా ఫుడ్ తినమంటున్నారు అనమాట. ఎందుకంటే వాళ్ళు ఒకళ్ళు కాదు, ఇద్దరు. 6 నెలలు మటుకు డెఫినెట్గా పాలు ఇవ్వాలన్నారు. తర్వాత 2 సంవత్సరాలకు పాలు కంటిన్యూ చేయమంటున్నారు. 6 నెలల తర్వాత సెమీ ఫుడ్ ఇవ్వమంటున్నారు అనమాట. మంచి డైట్ ఇవ్వండి పిల్లలకి. మంచి హెల్త్గా ఉన్నప్పుడు డైటు, సిక్ ఉన్నప్పుడు డైట్. అప్పుడు జనరల్గా సిక్ ఉన్నప్పుడు పిల్లలు తినరు, మనం ఫోర్స్ చేసి పెట్టకూడదు. తర్వాత బాగా వెజిటేబుల్స్ తినమంటున్నారు, ఈ లెగ్యూమ్స్. తర్వాత క్వాలిటీ ప్రోటీన్స్ మంచి కాంబినేషన్. అంటే రెగ్యులర్గా వైట్ రైస్, సాంబారు, రసం పెట్టుకు తాగుతున్నాం అనుకోండి, దాంట్లో మనకి ప్రోటీన్ రాదు. ఫిజికల్గా యాక్టివ్గా ఉండమన్నారు, ఎక్సర్సైజ్ ఎవ్రీడే చేయమన్నారు. మంచి అద్భుతమైన సలహాలు ఇవన్నీ. ఒక్కొక్క సబ్జెక్ట్ మీద 7-8 పేజీలు రాశారనమాట. తర్వాత సాల్ట్ ఇంటేక్ తగ్గించుకోమంటారు, అద్భుతమైన అడ్వైజ్. తర్వాత ఫుడ్ని సేఫ్గా పెట్టుకొని క్లీన్ ఫుడ్ తినమంటున్నారు. తర్వాత అప్రోప్రియేట్ ప్రీ కుకింగ్, కుకింగ్ చేసే ముందు ఎలా క్లీన్ చేసుకోవాలా, కుకింగ్ ఏ పాత్రలో వండుకోవాలనే దాని మీద కూడా చాలా అద్భుతంగా వాడు గైడ్ చేశారన్నమాట. న్యూట్రియంట్ రిచ్ ఫుడ్ ఫర్ ఎల్డర్లీ. న్యూట్రియంట్ రిచ్ ఫుడ్ అంటే ఏంటి, ఫ్రూట్స్, నట్స్. ఎల్డర్కే కాదు, అందరు తినడం మంచిది అనమాట అది. తర్వాత ఇన్ఫర్మేషన్, ఫుడ్ లేబుల్స్ మీరు చదువుకోమంటున్నారు. ఏదైనా ప్యాకెట్ కొనుక్కున్నప్పుడు దాంట్లో చూడండి ఏమేమి ఉన్నాయి, అందులో షుగర్ ఎంత ఉంది, తర్వాత సాల్ట్ ఎంత ఉంది, ఆ తర్వాత అది ఎప్పుడు ఎక్స్పైర్ అవుతుంది, అసలు ఏమిటి కథ కమాంక్ష చదవండి. ఏదైతే కొన్ని కొన్ని పేర్లు ఉంటాయి, కెమికల్ నేమ్స్, మనకు పేరు తెలియవంటే అవి మనకి పేరు కూడా తెలియదు, పొట్టలో వేయకూడదు. ఈ అంతవరకు వీటన్నిటికి అద్భుతం, నో డౌట్, నో డిస్కషన్ ఆన్ దిస్. అద్భుతమైన గైడ్ లైన్స్. దర్ ఆర్ 4 గైడ్ లైన్స్ విచ్ ఐ డిఫర్ అనమాట. ఏంటో చూద్దాం. రిఫైన్డ్ ఆయిల్ వాడుకోమంటున్నారు చక్కగా. ఫ్యాట్స్ తక్కువ వేసుకోమంటారు. వీటి ఉద్దేశంలో ఫ్యాట్ అంటే ఏంటి, మంచి ఫ్యాట్ అంటే నెయ్యి, వెన్న, ఆ తర్వాత మన గానుగాయలన్నీ వీళ్ళు తక్కువ వాడమంటున్నారు. రిఫైన్డ్ ఆయిల్ మటుకు చక్కగా వాడుకోమంటున్నారు. అది కూడా తక్కువ వాడమన్నారు అనుకోండి, కానీ అసలు వాడమంటున్నారు. రిఫైన్డ్ ఆయిల్ వాడటం అనేది నా ఉద్దేశం. రిఫైన్డ్ ఆయిల్లో ఇప్పుడు గ్రౌండ్ నట్ రిఫైన్డ్ ఆయిల్, అసలు గ్రౌండ్ నట్ ఎంత ఉంటుందో ఎవరికి తెలియదు. ఎందుకంటే 1 కిలో, 1 లీటర్ నీకు రిఫైన్డ్ ఆయిల్, గ్రౌండ్ నట్ ఆయిల్ కావాలంటే మినిమం 2 కిలోలు వేరుశనగ గుండు కావాలి. 2 కిలోలు వేరుశనగ గుండు మినిమం 200 రూపీస్ అవుతుంది. కానీ మనకి రిఫైన్డ్ ఆయిల్ 1 లీటర్ నీకు 150 దొరుకుతుంది. అంటే ఏంటి, దాంట్లో ఎంత ఉంది మనకు తెలియదు. వెరైటీ ఆఫ్ చూసుకోమంటున్నారు, సీడ్స్, నట్స్, అది మంచి అడ్వైస్. నెక్స్ట్ ఏంది, 2 లీటర్ నీళ్ళు తాగమంటున్నారు. 2 లీటర్ తాగితే మంచిది అంటున్నారు. దానిలో ఏమంటున్నారు వాళ్ళు మిల్క్ కూడా తాగమంటారు మధ్య మధ్యలో. కాఫీ, టీ కూడా తాగితే పర్వాలేదు, తక్కువ తాగండి అన్నాడు. అంటే ఏంటి, ఎవడన్నా 2-3 సార్లు కాఫీ, పాలు తాగాడు అనుకోండి, అట్లీస్ట్ 3/4 1 లీటర్ ఇదే అయిపోతాయి. అంటే ఏమనుకుంటారు, 1 లీటర్ నీళ్ళు తాగి సరిపోతుంది అంటారు. అది రాంగ్ అడ్వైస్. అది చూద్దాం అసలు ఎంత తాగాలి ఏంటనే కథ. తర్వాత తర్వాత ఇంకో ప్రాసెస్ ఏంటి, నీళ్ళు ఎలా తాగాలనే పద్ధతి వీళ్ళేం చెప్పలేదు. నీ ఇష్టం, ఎప్పుడు పడితే అప్పుడు తాగొచ్చు. జనాలందరూ ఏం చేస్తారు, నీళ్ళు తాగేస్తారు, తినడానికి కూర్చుంటారు, తినేటప్పుడు తాగుతారు, తిన్నాక ఇమీడియట్గా తాగుతారు. ఏంటి ప్రొసీజర్ అనేది కూడా వాళ్ళకి కరెక్ట్గా ఐడియా లేదు. మంచి గైడెన్స్ కాదు ఇది. నెక్స్ట్ ఏంటి, హై ఫ్యాట్ తగ్గించుకోమంటారు. షుగరు, సాల్ట్, అల్ట్రా ప్రాసెస్ ఫుడ్. ఎందుకంటే గాడిదని గుర్రాన్ని ఒకే గాడి కడతాం. ఫ్యాట్ని కూడా షుగర్, సాల్ట్, అల్ట్రా ప్రాసెస్తో పోలుస్తారు, తప్పు. హై ఫ్యాట్ అంటే ఏంటి, మనకి మంచిగా ఘీ కానీ, బటర్ కానీ, కోల్డ్ ప్రెస్డ్ కోకోనట్ ఆయిల్, గ్రౌండ్ నట్ ఆయిల్, సీస్మ్ ఆయిల్ మంచి, అవి వాడుకోవచ్చు. అది నువ్వు షుగర్ ఒకే కుదరదు. షుగర్, సాల్ట్, అల్ట్రా ప్రాసెస్ ఫుడ్ అంటే ప్యాకెట్ దొరికేయని ఆపేయాలి, అది మంచి అడ్వైజ్. కానీ ఇది మిక్స్ చేశారు, ఇది ఒక పాయింట్ నాట్ అగ్రీబుల్ అనమాట.
అడాప్ట్ హెల్తీ లైఫ్ స్టైల్ ఫాలో అవ్వమంటారు. చాలా మంచి అడ్వైస్. బెల్లీ ఫ్యాట్ తగ్గాలన్నా, పొట్ట తగ్గాలన్నా, వెయిట్ తగ్గాలన్నా యోగా చేయండి. స్లీప్ మంచిగా 7 గంటలు పడుకోండి అంటారు. మన లిమిట్ స్క్రీన్ టైమ్ అంటే యూట్యూబ్‌లో చూసి, మొబైల్ చూసి తగ్గించుకోమంటారు. మంచి అడ్వైస్. వీళ్ళేం చెప్తారు హెల్తీగా ఉండటానికంటారు. డైట్ ఏం చెప్పారు వినండి. బ్రేక్‌ఫాస్ట్ తీసుకోమంటున్నారు. 8:00 తినమంటున్నారు. లంచ్ ఒక 1:00 తినమంటున్నారు. 5 గంటలప్పుడు మిల్క్ తాగమన్నారు. నైట్ 8 లోపు డిన్నర్ చేయమన్నారు. అంటే వీళ్ళు మధ్యలో లంచ్, డిన్నర్‌లో ఫ్రూట్స్ డెఫినిట్‌గా పెట్టుకోమంటారు. ఇది నా ఉద్దేశంలో కరెక్ట్ అడ్వైస్ కాదు. రోజులో 4 సార్లు తినటం మంచిది కాదు. పాలు అసలు తాగకూడదు. ఫుడ్‌తో పాటు ఫ్రూట్స్ తినటం మంచిది కాదనమాట. ఎందుకంటే ఫ్రూటు తొందరగా డైజెస్ట్ అవుద్ది. జనరల్ ట్రై చేయండి మీరు. మీరు ఫుడ్‌తో పాటు ఫ్రూట్స్ తింటే మీకు తేపులొస్తాయి. అన్‌కంఫర్టబుల్ ఉంటదనమాట. ఆ! మళ్ళీ ఇక దీనిలో ఫ్రీడమ్ అనమాట. మీ ఇష్టం కాఫీ, టీలు కుమ్మేయమని చెబుతున్నారండి. ఇది రాంగ్ అడ్వైస్ నా ఉద్దేశంలో. నెక్స్ట్ పాయింట్ ఏంటి? అందులోనే ఆ అడ్వైస్‌లోనే కింద చిన్న అక్షరాలతో రాశారు. ఏమని చెప్పారు? ఇట్స్ ప్రిఫరబుల్ మంచి 2 సార్లు తినడమే ఉత్తమం అని చెప్పాడన్నమాట. ఇది అద్భుతమైన అడ్వైస్. రోజు 2 సార్లు తినడమే అద్భుతం. కానీ ఇది చిన్న వర్డ్స్ రాశారు. అది పట్టించుకోరు. ఎవరు పట్టించుకోరు. చూడండి యాక్చువల్‌గా గుర్తుపెట్టుకోండి. ఈ 17 గైడ్‌లైన్స్‌లో ఏంటి మనకి హెల్త్‌గా ఉండాలంటే ఏం కావాలి? మన బాడీకి కావాల్సినయి ఏంటేంటి? ఎయిర్ కావాలా. ఎయిర్ ఆటోమేటిక్‌గా దొరుకుతుంది వదిలేయండి. వాటర్ గురించి వీళ్ళు చెప్పారు. ఫుడ్ గురించి బీభత్సంగా నాలెడ్జ్ ఇచ్చారు. ఎక్స్‌క్రీషన్ మన బాడీలో నుండి వేస్ట్ బయటికి తీయటం. మన బాడీలో వేస్ట్ ఎలా ఎళ్తాయి బయటికి? ఒకటి ఎక్స్‌క్రీషన్ అంటే టాయిలెట్, స్టూల్స్ ఎళ్తాం. యూరిను, ఆ తర్వాత స్వెట్టు, బ్రెత్. అది సబ్జెక్టే వీళ్ళు మాట్లాడల. అంటే వీళ్ళేమనుకుంటారు, మీరెళ్తే ఎళ్ళండి, ఎళ్ళకపోయినా పర్వాలేదన్నట్టు ఈ సబ్జెక్ట్ తెలియట్లా. కుకింగ్ ముందేం జేయాలో కడుక్కోవాల విషయం జెప్పారు గానీ, ఎక్స్‌క్రీషన్ విషయం అది 17 డైట్ గైడెన్స్ లేదు. ఎక్సర్‌సైజ్ గురించి చెప్పారు. మైండ్ మేనేజ్‌మెంట్ అంటే స్ట్రెస్ మేనేజ్‌మెంట్ గూడా ఈ 145 పేజీలు నాకేం కనపడల. అంటే గుర్తుపెట్టుకోండి ఏం జరుగుతుంది మనకి, ఇప్పుడు మీరు పప్పుచారు చేయాలనుకోండి, దానిలో కావాల్సిన ఇంగ్రీడియెంట్స్ మీ అందరికి తెలుసు. పప్పేయాలి, నీళ్ళేయాలి, తర్వాత కారము, ఉప్పు, తర్వాత చింతపండు, ఇంకా ఏమైనా వెజిటబుల్స్, పసుపు, గిసుపు ఏస్తారు. ఇప్పుడు 10 ఐటెమ్స్ ఉన్నాయనుకోండి అందులో, మీకు 8 గురించే తెలుసు. మీకు సపోజ్ దానిలో కారం వేయాలనే విషయం తెలీదు. లేదా ఉప్పేయాలనే విషయం తెలీదు. లేదా చింతపండు వేయాలనే విషయం తెలీదు. మీరేం చేస్తారు మీకు 80% తెలిసినా, 90% తెలిసినా గూడా, మీరు చేసేటువంటి పప్పుచారు అధ్వానంగా ఉంటుంది. ఎందుకంటే యూ ఆర్ నాట్ డూయింగ్ ది రైట్ థింగ్స్. అలా నీ 17 గైడ్‌లైన్స్‌లో వాటర్ గురించి చెప్పింది ఇంకా అది కరెక్ట్ కాదు. ఫుడ్ గురించి 4 సార్లు తినమంటున్నారు. మధ్య మధ్యలో కాఫీ, టీలు తాగడం అది రాంగు. మల విసర్జనకి వెళ్తుంది చెప్పలేదు. నీళ్లు కూడా 2 లీటర్లు చాలా తక్కువవుతుంది. మినిమమ్ 4 లీటర్లు తాగాలి. నీళ్లు నీ గుర్తుపెట్టుకోండి. కాఫీ, టీలు నీళ్ళ కింద రావు. మీరు కాఫీ, టీలు తాగకూడదసలు ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో, ఏమేమి వీళ్ళు కవర్ చేయలేదు. 2 బవల్ మూవ్‌మెంట్స్ ఇన్ అది కవర్ చేయలేదన్నమాట. మైండ్ మేనేజ్‌మెంట్ కవర్ చేయలేదు. కనుక ఫ్రెండ్స్ ఇది గైడ్ ఇందులో ఈ బుక్ చదవండి. బుక్‌లో ఉన్నటువంటి నాలెడ్జ్ గెయిన్ చేయండి. దాంతో పాటు యూ గెట్ దిస్ రైట్ నాలెడ్జ్. సో, ఐ వెల్కమ్ ఆల్ ఆఫ్ యూ టు జాయిన్ దట్ ఈస్ 30 వెల్‌నెస్ సీక్రెట్స్ 3 స్టెప్ అప్రోచ్ వాట్సాప్ గ్రూపు, యూట్యూబ్ ఛానెల్ వినండి, వీడియోలు వినండి, నేర్చుకోండి. యూ హావ్ టు ఇన్వెస్ట్ టైమ్, నాలెడ్జ్ అండ్ డిసిప్లిన్ ఆర్ ద గేట్‌వేస్ టు యువర్ హెల్త్ ఫ్రెండ్స్. థాంక్ యూ వెరీ మచ్ ఫర్ లిజనింగ్. ఐ అప్రిషియేట్ యువర్ టైమ్.